హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్లో ఇంకొక విషయం గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఇమాన్యుయల్ తను చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, నవ్విస్తాడు. కొన్ని సిచ్యువేషన్లో చాలా చాలా ఫన్నీగా ఉంటుంది మనకు కూడా చూడటానికి. అవన్నీ నాకు ఓకే బాగున్నాయి. ఇమాన్యుయల్ గురించి అంతా ఓకే. కానీ నిన్న ఒకటి బాల్స్ టాస్క్ ఒకటి జరిగింది. సో అందులో ఏంటంటే తను సింపతి కోసమే ఇలా చేశాడా, అతిగా ఆలోచించి సింపతి కోసం ఇలా చేశాడా అని నాకు అనిపించింది. సో నేను ఇప్పుడు చెప్పే ఒక పాయింట్ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఏంటి అంటే అక్కడ అమ్మాయి రీతు చౌదరి వచ్చి రాము బాల్స్ మొత్తం లాక్కున్నాక ఇమాన్యువెల్ ఓ పెద్ద తోపులాగా బాల్స్ అన్నీ తనకిచ్చేసి పాపం 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 అన్న వాడి దగ్గర ఒక్క బాల్ కూడా లేదన్న, రీతు చౌదరి లాక్కుందన్న, నా బాల్స్ అన్నీ ఇచ్చేస్తాను, నువ్వు ఆడరా అన్నట్టు అక్కడ అందరికీ ఎట్లా కనిపించింది అంటే తన సింపతి కోసమే బాల్స్ అన్ని ఇచ్చినట్టు అనిపించింది. తను అతిగా ఆలోచించి సింపతి కోసం చేసినట్టు అనిపిస్తుంది. మిగతా అంతా ఓకే, తను ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, ఇన్ని రోజుల్లో మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాడు, అందరికీ స్ట్రాంగ్గానే కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఏదైనా టాస్కులు జరిగినప్పుడు అదంతా ఓకే. కానీ నిన్న జరిగిన రాము దగ్గర ఇష్యూ ఏదైతే ఉందో నాకు అట్లా అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు దాని మీద మనం ప్రాణం పెట్టి ఆ టాస్క్ ఆడాలి. అంతేకాని పక్కన వాళ్ళు బాల్స్ లాక్కున్నారు, నువ్వు ఇట్లా అయిపోయినరా, పాపం రా అని చేయడం నాకైతే కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే అందరూ గేమ్ ఆడటానికే వచ్చారు, ఎవరు స్ట్రాటజీలో వాళ్ళు ప్లే చేస్తున్నారు కాబట్టి నువ్వు అక్కడ పాపం అని ఇచ్చేంత ఏం లేదు. వాళ్ళిద్దరు ఆల్రెడీ మాట్లాడుకున్నారు, వాళ్ళ మధ్యన ఏం జరిగిందో కొంచెం ఇష్యూ జరిగింది అక్కడ మనం చూసాం. రీతు చౌదరి మన ఇద్దరమే ఉండాలా లాస్ట్ దాకా, మన ఇద్దరమే ఉండాలిరా అన్నట్టు ఒక పాయింట్ కూడా మనం చూసాం. సో అది కూడా అనిపించింది. సో వాళ్ళంతా మాట్లాడుకున్నప్పుడు రాము అంత సైలెంట్గా ఉన్నప్పుడు ఇమాన్యుయల్ కూడా అంత గేమ్ కంటిన్యూ చేయాల్సింది. కానీ నువ్వు బాల్ తీసుకెళ్ళి ఇచ్చి నువ్వు సైలెంట్గా ఉన్నావురా అని అక్కడ పాయింట్ రేజ్ చేసి తన బాల్స్ అన్ని ఇచ్చేసి సింపతి కోసమే చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.